సావిత్రి గారు ఎలా చేసేవాళ్ళు, అక్కడ చూడి అంత ఇదిగా ఉండేదో, ఆ కళ్ళ నుంచి బయటికి నీరు రాదు, కానీ ఆ కళ్ళలో ఆ కరుణ రసం ఎంత బాగుందో చూడండి నాన్నగారు చెప్తుంటే. ఆ రకంగా నాన్నగారి నుంచి నాకు ఆవిడ మీద అభిమానం కానీ, వారి నటనను అలా చూడటం కానీ, దాన్ని ఆకలింపు చేసుకోవటం కానీ, ఆ రకంగా ఆవిడ మీద అభిమానం పెరగడానికి బహుశా అదే కారణం. అందుకని నేను అంతకుమించి ఆ మహానటిని ఎనలైజ్ చేసి ఆ మహానటి గురించి నేను చెప్పేంత అర్హత నాకు నిజంగా లేదు నాకు. బట్ ఆవిడ అనుక్షణం ఆవిడని ఎప్పుడు మనసులో ఆరాధిస్తుంటాను. నాకు ఒక మంచి ఫోటోగ్రాఫ్ మన కిషోర్ ఇచ్చాడు, సంజయ్ కిషోర్. అది ఎప్పుడు నా బెడ్రూమ్లో నేను పెట్టుకుంటూ ఉంటాను, అంతగా ఇష్టపడతాను. ఒకసారి అదే ఇందాక చెప్తున్నారు చాముండేశ్వరి గారు, ఇంటికి వచ్చినప్పుడు నేను ఆవిడని ఎప్పుడు ఎంతగా ఆరాధిస్తానో, మీరు సడన్గా వచ్చారు నాకు నిజంగా తెలియదు, కానీ మీరు నమ్ముతారు నమ్మరు అంటూ ఆ బెడ్రూమ్లోకి వెళ్ళి ఆ ఫోటోగ్రాఫ్స్ ఆవిడ చూపించినప్పుడు ఆవిడ ఎంత స్పందించారు, ఎంత ఇదయ్యారంటే అంత ఇంత కాదు. బహుశా అంతగా ప్రేమించే ఒక యాక్టర్ చిరంజీవి లాంటి మనిషి చేత ఇది చేయించాలని ఆవిడకి ఎందుకు అనుకుంటున్నారో ఏమిటో నాకు నిజంగా తెలియదు. కానీ మన బ్రహ్మానందం గారు వాళ్ళు అన్నట్లుగా ఆ మహాతల్లి పైనుంచి నా గురించి ఈ పుస్తక ఆవిష్కరణ కానీ నా గురించి మరింత యంగర్ జనరేషన్స్కి తెలిసే విధంగా ఆ అవకాశం మళ్ళీ చిరంజీవి ద్వారానే బయట ప్రపంచానికి మళ్ళీ అందరికీ తెలిసేలాగా నేను ఎప్పుడూ చిరంజీవిగానే ఉంటాను. ఆయన మాటలు చాలా బాగా చెప్పారు. నేను చనిపోలేదు, నేను బ్రతికే ఉన్నాను అన్నది చెప్పుకునే ఇది నా ద్వారా